నాకు బీజేపీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసారో ఈయన ఎక్కువసార్లు కలిసారో నాకు లెక్కలు తెలియదు, కానీ ఆ లెక్కలు నా దగ్గర లేవు. కానీ ఏంటి కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ఫెడరల్ వ్యవస్థలోనూ రాష్ట్ర కేంద్ర సంబంధాలు వచ్చి కొనసాగించుకోవడం అవసరం ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మనం బయట కొన్ని అంశాలకి కేంద్రంతో సహకారం అవసరం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నాయండి, ఏ ప్రభుత్వం ఉన్నాయండి, అది అవసరం. రేపు కాదు, రేపు కూడా అంతే. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా దాంతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఏమైనా అవసరం ఉంటే అవసరాలు తీసుకోవడం అనేది ఆ ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే అల్టిమేట్గా ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు వ్యవస్థల మధ్య, కేంద్రం రాష్ట్రం. రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా సంక్షేమం మనకు అవసరం, వాళ్ళ తాలూకా వికాసం మనకు అవసరం. దాని గురించి ఆలోచన చేస్తాం తప్ప వ్యక్తిగతంగా నాకు పడలేదు నీకు పడలేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. సత్సంబంధాలు ఏ సమస్య పరిష్కారం కావలేదు, గతంలో రావాలి, ఇప్పుడు రావాలి. ఒకటి 10 సార్లు అయితే కానీ రావు. ఇంకా దాన్ని చెప్పాం కదా, మన శాసనసభలో చెప్పారు కదా చీఫ్ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్పారు కదా, మన మీద ఆధారపడిన ప్రభుత్వాలు వస్తే కానీ ఇవన్నీ పరిష్కృతం అవ్వవు, నాకు తెలుసు, నేను బాధపడుతున్నాను అని చెప్పారు కదా. ఎన్నికల ముందు చెప్పాము, ఎన్నికల తర్వాత చెప్తున్నాం. సార్, ఈ 6,100 డిఎస్సి పోస్టులు 25,000 దాకా ఖాళీలు ఉన్నా కూడా ఈ కేవలం 6,100 మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనివల్ల నష్టపోతున్నారు, నిరుద్యోగుల ఆందోళన కూడా సిద్ధం అవుతున్నారు. ఏం చెప్పారు? ఒకటికి 10 సార్లు చెప్పాను, ఈ ప్రశ్న ఆన్సర్. హైదరాబాద్లో చెప్పాను, ఇక్కడ చెప్పాను, మా పార్టీ హౌస్ ప్రెస్ మీట్లో చెప్పాను, వైజాగ్ విజయవాడ ప్రెస్ మీట్లో చెప్పాను. ఎక్కడైనా ఏ ప్రెస్ మీట్ అయినా చెప్తూ వస్తున్నాను. శాసనసభలో చెప్పాను, శాసనమండలిలో చెప్పాను. ఏదైతే 25,000 పోస్టులని పార్లమెంట్లో చెప్పారు, అది వాస్తవం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా 17,240 పోస్టులను వచ్చి నింపాము. ఇప్పుడు ఇంకొక 6,000 100 పోస్టులు వచ్చి నింపుతున్నాము. దీంతో రేపు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన నాటికి, జూన్లో స్కూల్స్ ఓపెన్ అయిన నాటికి జీరో వేకెన్సీ ఉంటుంది. ఆ రోజుకి వీటి తాలూకా జాయినింగ్ కార్డ్స్ ఇస్తాము. అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఖాళీ ఉండకుండా ఏ సంవత్సరం ఆ సంవత్సరమే రిక్రూట్మెంట్ జరిగే ఏర్పాట్లకి మా విధానం అని చెప్పారు. నేను అందుకని చెప్తాను. 6,100 పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ప్రకటించాము. టెట్ విషయం అంటారా, గత సంవత్సరం కంటే కట్ చేసాం, ఇప్పుడు మళ్ళీ టెట్ పెట్టాం. ఎగ్జామ్ పెట్టిన వరకు పెట్టండి అంటారు, పెట్టిన తర్వాత వచ్చి పోస్ట్పోన్ చేయండి అంటారు. ఎక్కడ ధర్మం? రోజు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాము, మేము డబ్బులు కట్టుకుంటాము, మాకు వచ్చి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మాకు అని బాధపడుతున్నారు కదా. బాధలు మరి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, మరి టైం ఎందుకు? నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి అర్థం చేసుకుని కోరుతున్నాను. ఈ ఇచ్చిన ప్రక్రియ, ఇచ్చిన డేట్స్ దయచేసి మారవు. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని అందరికీ సక్సెస్ అవ్వాలంది నా కోరిక. 6,100 రావాలని కోరిక. ఇంకా దాని గురించి ఆలోచన చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని అంశాల్లో మద్దతు ఇస్తున్నట్టు జగన్ గారు ప్రకటించారు. కొన్ని అంశాలు అని చెప్పారు. ఒక విషయం అండి, పార్లమెంట్లో వస్తున్న బిల్లు అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ, ఆ బిల్లు వల్ల మన రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది వస్తాయి, లేదు దేశం తాలూకా రక్షణకి సార్వభౌమాధికారానికి ఏమైనా ఇబ్బంది వస్తాయి, లేదు రక్షణకి ఏమైనా ఇబ్బంది వస్తే మనం దాన్ని సమర్థిస్తే తప్పు. ఆ మూడింటికి లేనప్పుడు మనం వచ్చి చేస్తే కదా. ఆ మూడింటికి లేని దాన్ని మనం వచ్చి
పెద్ద బిల్లు అడ్డు పెట్టుకుంటే నువ్వు అడ్డు పెట్టినా ఆగదు, నువ్వు అడ్డు పెట్టినా ఆగదు కదా. వయసు బీజేపీకి విభేదించే విషయాలు ఏమైనా ఉన్నాయండి మీ పార్టీకి? అంశాలు అది బెదిరించే అవసరం వస్తే బెదిరిస్తాను. నేను దాన్ని ఇప్పుడు ఎందుకు నేను వీరిని సూర్యుని అని చంద్రబాబు చెప్పుకోలేదు. నేను సంగతి తెలియజేస్తాను, నేను హైదరాబాద్లో రాని నేను చెప్పాలని కాదు కదా. ఇప్పుడు ఇంకేం చెప్పాను సార్, బొత్స ఝాన్సీ గారు ఎప్పటి నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? మీరు మీ అందరూ ఎప్పుడు కోరుకుంటే అప్పటి నుంచి మీ అందరూ ఎప్పుడు చెప్తే అప్పటి నుంచి. నాకేం స్ట్రాటజీ, మా స్ట్రాటజీ మా స్ట్రాటజీ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్లు అక్కడ చూసుకోవడమే మా స్ట్రాటజీ. ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్గా మా పాలిటిక్స్లో మా తాలూకా మెయిన్ మాకున్న ఇది ఆలోచన ఏంటంటే ఇది బలం అనుకోండి, అది మా ఆలోచన అనుకోండి. నేను కమ్యూనికేషన్ గ్యాప్ ఉంచాం ఎవరు వచ్చిన ఒకటే మా ఓకేనా. థ్యాంక్ యూ. జాయిన్ ఫర్ సారీ ఇప్పుడు లంచ్ పెట్టలేక టైం అయింది. జాయిన్ ఫర్ కాఫీ. థ్యాంక్ యూ.